హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటిదంటే మన తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ జారీ అయింది. మా తెలంగాణ రాష్ట్రంలో 3 విడతల ఎలక్షన్స్ జరగబోతున్నాయి. డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 రోజున 3 విడతల ఎలక్షన్స్ అనేది జరగడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అసలు సర్పంచ్ ఎలక్షన్స్ ఎవరు నిర్వహిస్తారు దాని గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో. సర్పంచ్ ఎలక్షన్స్ అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్తోనే సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సర్పంచ్ ఎలక్షన్స్లో వచ్చేసి 50% రిజర్వేషన్ ఉంటుంది. 50% రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ఎంత అయితే అంత రిజర్వేషన్ పోను, బీసీలకి మిగతా రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎందుకంటే కొన్ని ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం కానీ ఖమ్మంలో కానీ కొన్ని జిల్లాల్లో ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఎస్సీ పాపులేషన్ 50% ఆ మండలం ఉంది కాబట్టి 50% ఎస్సీ ఎస్టీలకి పోవడం జరిగింది. అక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో 27 మండలాలకు ఒక్క బీసీ రిజర్వేషన్ ఇస్తుంది కూడా రాలే, అది గమనార్హం. మరొకటి విధానం, ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్ రిజర్వేషన్స్ అనేది డిస్టిక్ లెవెల్లో ఆర్డీఓ గారు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వార్డు సభ్యులకి ఎంపీఓగా నిర్వహించడం జరుగుతుంది. మనకి ఎలక్షన్స్ అనేవి ఆ 3 విడతలు వచ్చేసి 6 నుంచి పొద్దుగాల 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎలక్షన్స్ అని నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాతనే ఉప సర్పంచ్ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఉప సర్పంచ్ వచ్చేసి ఇటు వార్డు సభ్యుల్లో ఒక అభ్యర్థిని ఉప సర్పంచ్గా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు సర్పంచ్ ఉప సర్పంచ్ అనేది చెక్ పవర్ ఉండడం జరుగుతుంది. అంటే సర్పంచ్ నిర్ణయం ఖచ్చితంగా ఉప సర్పంచ్ అనేది ఆమోదిస్తేనే అదేదైనా గ్రామంలో అధికారం ఉంటుంది. ఇది ఒకరు గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ వచ్చేసి 50% రిజర్వేషన్స్ ఉంది కదా, 50% ఇప్పుడు మొత్తం 100% 50% రిజర్వేషన్స్ లేడీస్కి, అంటే ఇటు బీసీలా ఎస్సీ ఎస్టీ మరి జనరల్లో రిజర్వేషన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు జెండాలో వస్తే ఎస్సీ అందరు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఒక్క జీపీలో ఎస్టీ వాళ్ళ పాపులేషన్ మొత్తం ఉంటే ఆ గ్రామంలో మొత్తం ఎస్టీ వాళ్ళకే కేటాయించడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా యునానిమస్గా ఎన్నుకుంటే వాళ్ళకి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్స్ అనేవి నామినేషన్స్ ఉంటాయి, విత్డ్రాల్స్ ఉంటాయి. ఇక్కడ అభ్యర్థులకి గమనిక ఏంటంటే ఇది బ్యాలెట్ పేపర్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నోటా కూడా ఉంది, అంటే నోటా అంటే ఎవరికి ఇష్టం లేకపోయిన అభ్యర్థి కూడా ఓటు వేయచ్చు. ఇది కేర్ఫుల్గా ఓటు వేయాలి, ఎందుకంటే ఇది అడిట్ అయిన ఓటు అనేది ఎలిజిబుల్ కాదు. కరెక్ట్ గుర్తు పైనే వేయాలి అనుకోవాలి. ఫేర్ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అనేవి జరగాలి. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి, కానీ 5 సంవత్సరాలు గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి ఒక సర్పంచ్ అన్నట్టు ఆయనని ఎన్నుకోవాలని జరుగుతుంది. కాబట్టి కనుక మీరు ఖచ్చితంగా ఒక అభ్యర్థిని ఎన్నుకోవాలి.